వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 హోదాలో ఉండేవారు. ఒక విధంగా జగన్ కోటరీలో అతి ముఖ్యుడనే ప్రచారం కూడా అప్పట్లో ఉండేది. ఆనాడు వైసీపీలో ఏమి జరిగినా ఏమి చేసినా విజయసాయిరెడ్డి మీడియా ముందుకు వచ్చి పార్టీ స్టాండ్ను గట్టిగా సమర్థించేవారు, బలంగా వాదించేవారు. అయితే ఆయన ఏడాదిన్నర క్రితం వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పటికైతే ఆయన ఏ రాజకీయ పార్టీలోనూ చేరలేదు. అంతేకాదు ఆయన రాజకీయ భవిష్యత్ ఏమిటి అన్నది కూడా ఒక స్పష్టత ఇప్పటికైతే ఇవ్వలేదు. అయితే ఆయన తిరిగి వైసీపీలోకి వెళ్తారంటూ వస్తున్న వార్తలు కానీ, జరుగుతున్న ప్రచారం కానీ, ఆయన పెడుతున్న ట్వీట్లతో పటాపంచలైపోతున్నాయి. అంతేకాదు ఆయన వైసీపీ వైఖరిని తనదైన శైలిలో నిశితంగా విమర్శిస్తున్నారు. జగన్ ఈ మధ్యనే కొత్తగా మావిగన్ అంటూ అమరావతికి ఆల్టర్నేటివ్ ప్లాన్ ని సూచించారు. ప్లాన్ బిగా కూడా చెప్పారు. అయితే విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్లో మావిగన్ ప్రతిపాదనను తప్పుపట్టారు. మావిగన్ పేరుతో ఏకంగా 100 కిలోమీటర్ల మేర ఒక రాజధానిని విస్తరించడం మంచిది కాదన్నారు. దానివల్ల పరిపాలనలో సమన్వయం పూర్తిగా దెబ్బతింటుందని విజయసాయిరెడ్డి చెప్పడం విశేషం. అంతేకాదు పెట్టుబడిదారుల్లో అనిశ్చితి నెలకొంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ ప్రతిపాదించిన 3 రాజధానులకు మద్దతుగా విజయసాయిరెడ్డి గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. అది వైసీపీ ప్లాన్ ఏ. ఇప్పుడు ప్లాన్ బి అని జగన్ ఏకంగా తానే మీడియా ముందు ప్రకటించిన మావిగన్ ప్రతిపాదన తప్పు అని చెప్పి విజయసాయిరెడ్డి సంచలనం రేపారు. అయితే దీని ప్రకారం ప్లాన్ ఏ ప్రతిపాదన కూడా తప్పు అయి ఉంటుందిగా అని నెటిజన్లు అంటున్నారు. పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీ స్టాండ్నే నాడు వినిపించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు మాత్రం వాస్తవాలు మాట్లాడుతున్నారని అంటున్నారు. దాంతో వైసీపీ తప్పులు ఎత్తి చూపేందుకు సైతం ఆయన వెనకాడడం లేదని అంటున్నారు. 3 రాజధానులు అంటూ ఒకనాడు మురిసిపోయిన వైసీపీ ఇప్పుడు మావిగన్ అని కలవరిస్తోంది. అది వైసీపీకి మానసపుత్రికగా మారింది. దాంతో వైసీపీ మావిగన్ అన్నది కూటమిని సరైన కౌంటర్ గా భావిస్తున్న నేపథ్యం ఉంది. సరిగ్గా ఈ సమయంలో విజయసాయిరెడ్డి ఆ ప్రతిపాదనే తప్పు అని చెప్పుకొచ్చారు. దాంతో వైసీపీకి రాజకీయంగా ఇది ఇబ్బందిగానే ఉంటుందని అంటున్నారు. అమరావతి విషయంలో ఈ రోజుకి ఒక స్పష్టమైన విధానం వైసీపీ తీసుకోలేకపోతోంది అన్నది చాలా మంది నుంచి వస్తున్న విమర్శ. ఇప్పుడు విజయసాయిరెడ్డి సైతం మావిగన్ నమూనా సరికాదు అని చెప్పడం ద్వారా వైసీపీ గాలి తీసేశారు అని అంటున్నారు. మాజీ వైసీపీ నేత ఈ విధంగా విశ్లేషిస్తే జనసామాన్యంలో మావిగన్ మీద అభిప్రాయం ఇంతకంటే వేరేగా ఉండే ఛాన్స్ లేదని అంటున్నారు. ఇప్పటికైనా వైసీపీ రాజధాని విషయంలో తన ఆలోచనలు మార్చుకుంటేనే మేలు అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే పార్టీ పరంగా వైసీపీ చేస్తున్న తప్పులను, కోటరీ విన్యాసాలను కూడా విజయసాయిరెడ్డి ఎండగడుతున్నారు. వైసీపీకి రాజకీయ వ్యూహాలు అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు లేవని కూడా గతంలో చెప్పారు. కూటమి కలిసికట్టుగా ఉంటే వైసీపీ గెలవడం కష్టమని ఆయన చెబుతున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డిని దూరమైన హితుడుగా భావించి వైసీపీ తప్పులు దిద్దుకుంటే మంచిదే అని అంటున్నారు.